पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। వేదాలలో పూర్వభాగం ఏదైతే ఉందో వేదపూర్వం అనేటటువంటిది, దానిలో ఉన్నటువంటి కర్మకాండ ఆచరణలోకి పెట్టుకుంటున్నప్పుడు దానివల్ల మరలా జన్మలు వస్తాయి అనేటటువంటిది మనం అర్థం చేసుకున్నాము. కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. ఆ వేదాలలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలను చేస్తూ ఉన్నప్పుడు వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితాలు అనుభవించటానికి మరలా జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతుంది. ఇక్కడ అనేక రకాలైనటువంటి కోరికలు, ఆ కోరికలు తీర్చుకోవటానికి వేదాలలో రకరకాలైనటువంటి యజ్ఞాలు, యాగాలు, రకరకాలైనటువంటి క్రతువులు ఇలాంటివి ఎన్నో చెప్పబడ్డాయి. మనిషికి కోరికలకు అంతు అన్నది ఏం లేదు. ఆ కోరికలు తీర్చుకోవటానికి అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటాడు. ఇహపరాల్లో ఆ సుఖభోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ కర్మలన్నీ కూడా ఆచరిస్తూ కేవలము బాహ్యమైనటువంటి ఆ సుఖభోగాల మీదే దృష్టి పెట్టి వాటిని ఆచరణలోకి పెట్టుకుంటూ ఉంటే అవన్నీ కూడా ఎలాంటివంటే జన్మ కర్మ ఫలప్రదం అనేటటువంటిది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. ఇవన్నీ కూడా కామ్యకర్మలు అంటారు. ఈ కామ్యకర్మలు అనేటటువంటివి వేదాల నుండి వచ్చినటువంటివి. ఇవన్నీ కూడా మేము ఆచరిస్తున్నాము, ఇవన్నీ కూడా వేదాలే చెప్పినాయి అని చెప్పి అనేక మంది చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు చాలా వినసొంపుగా ఉంటాయి. ఆ మాటలకు నువ్వు ఆకర్షితుడవై ఆ భోగాలు అనుభవించటానికి ఆ కర్మలన్నీ కూడా చేసుకుంటూ పోతావు అనేటటువంటిది మనకు భగవద్గీత చెప్తుంది. అవి కాక ఇంకా కొన్ని కర్మలని ఉన్నాయి, ప్రాయశ్చిత్త కర్మలు అనేటటువంటివి ఆచరిస్తూ ఉంటారు. ప్రాయశ్చిత్త కర్మలు ఏమిటంటే, ఎప్పుడైనా మీకు ఏదైనా ఇబ్బందులు వస్తున్నప్పుడు మీరు జ్యోతిష్కుడి దగ్గరికి వెళతారు, లేదా వాస్తు పండితుడి దగ్గరికి వెళతారు. ఇలా రకరకాలైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా నీకు ఇదిగో ఈ దోషం ఉంది, ఈ గ్రహస్థితి బాగాలేదు, ఈ గ్రహస్థితి బాగోకపోవటం వల్ల నీకు ఈ ఇబ్బందులు కలుగుతున్నాయి, అలాగే నీ జాతకంలో ఇప్పుడు గ్రహాలు సరైనటువంటి స్థితిలో లేవు, అలాగే నీకు చేతిలో రేఖలు సవ్యంగా లేవు, ఇలాంటివి ఎన్నో కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఏం చేయాలి మరి నేను అన్నప్పుడు శాంతి చేయించుకోవాలి అంటారు, ప్రాయశ్చిత్త కర్మలు చేయాలి అంటారు. సరే, ప్రాయశ్చిత్త కర్మలు చేయించుకుంటారు, శాంతులు చేయించుకుంటారు.
ఆ పరిస్థితులు ఒక్కొక్కసారి బాగైనవి అనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి అని అనిపిస్తూ ఉంటుంది. సరే, ఇక్కడ భగవద్గీత మనకు ఏం చెబుతుంది అసలు అని మనం అసలు ఆలోచించాం. మనిషి నిరంతరము కూడా ఈ రెండిట్లోనూ కూడా కూరుకుపోయి ఉన్నాడు. ఈరోజు తనకు అనుకూలమైనటువంటిది కావాలి, తన కోరిక నెరవేరాలి అని ఒకవైపేమో కామ్యకర్మలు ఆచరిస్తూ ఉన్నాడు. రకరకాలైన పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు ఇవన్నీ కూడా ఎన్నో చేస్తున్నాడు. మరోపక్క ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూనే ఉన్నారు. ఆ దోషం ఉంది, ఈ దోషం ఉంది, దాన్ని అలా సరి చేసుకోవాలి, ఇలా సరి చేసుకోవాలి అని ఒకవైపేమో ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేస్తూనే ఉన్నాడు. ఈరోజు మానవ జీవితం మనం చూసినట్లయితే ఈ రెండిట్లోనూ కూడా కూరుకుపోయి ఉండటం అనేది జరిగింది. కొన్ని పరిస్థితులు మనకు ప్రారబ్ధవశాత్తు మన ముందుకు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని తట్టుకుని మనం నిలబడాలి అనేటటువంటి ఆలోచన ఈ రోజున కరువవుతుంది. ఏ చిన్న విషయం తనకి ప్రతికూలంగా తన ముందుకు వచ్చినప్పటికీ కూడా వెంటనే మనిషి దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి వేరే వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళు చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ పోతూ ఉన్నారు. ఈ మధ్యన నాకు మన సభ్యులు ఎవరో చెప్పారు, వాళ్ళ పిల్లవాడు బాగా చదవటం లేదు అని చెప్పేసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళారట. వెళితే ఆ పేరులో అక్షరాలు బాగా లేదు, వాటిని మార్పు చేసుకుంటే పిల్లవాడు బాగా చదువుతాడు అని చెప్పారు. చెప్తే వాళ్ళు ఆ పేరు మార్పు చేసుకున్నారు. మార్పు చేసుకుని మళ్ళీ కొత్త పేరు గవర్నమెంట్ గజెట్లో ఉండాలి కాబట్టి దానికి కావలసినటువంటి విధానం ఏదైతే ఉందో ఆ విధానం అంతా కూడా ఆచరించారు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లవాడికి మళ్ళా కొంత అస్వస్థత, మళ్ళీ సరైన రీతిలో చదవకపోవటము జరిగింది. మళ్ళా అదే వ్యక్తి దగ్గరకు వెళ్ళినప్పుడు మరి ఈ పిల్లవాడి పేరేమిటి అని అడిగినప్పుడు ఆ కొత్త పేరు అతనికి చెప్పారు. కొత్త పేరు అతనికి చెప్పినప్పుడు ఆ కొత్త పేరు చూసి ఈ పేరులోనే దోషం ఉంది, దీన్ని మళ్ళీ మార్చాలి అని చెప్పాడట ఆయన. వీళ్ళు ముందు చెప్పలేదు అతనితో, మీరు మా అబ్బాయికి పేరు ఇలా మార్చారు, అయినా సరే మాకు ఈ తిప్పలు తప్పలేదు, మా పిల్లవాడు ఇలాగే ఉన్నాడు, ఏం పెద్దగా చదవటం లేదు, అనారోగ్యం పాలు అవుతూనే ఉన్నాడు, పేరు మార్చుకున్నా అనేది ముందు చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళి అతను ఏ పేరు అయితే మార్చాడో ఆ మార్చిన పేరు అతనికి చూపించితే మళ్ళీ ఇప్పుడు నువ్వు పేరు మార్చాలి అని చెప్పేసి ఆ కొత్త పేరు చెప్పడానికి అతని ఫీజు అతను తీసుకుంటాను అన్నాడంట. అప్పుడు వీళ్ళు చల్లగా బయట పెట్టారు, మీరు పేరు మార్చారండి ఒకసారి, దాన్ని మేము గజెట్లో మళ్ళా కొత్త పేరు వచ్చేలాగా మేము చేసుకున్నాము, దానికి ఒక సర్టిఫికేట్ కూడా మేము పొందాము, మళ్ళా మీరు పేరు మార్చమంటున్నారే అంటే అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పేరు అవసరమైంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పేరు అవసరమైంది. దేవుడా, సంవత్సరం పొడుగొత్త కాదు, జీవితం పొడుగొత్త కూడా ఇలా పేర్లు మార్చుకుంటూ పోతే ఇక మనిషి పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఆలోచించండి. దానికి ఇంకా ఈ రోజున మనకి రకరకాలైనటువంటి శాస్త్రాలు పుట్టుకొస్తున్నాయి. నేను శాస్త్రాన్ని ఇక్కడ మనం విమర్శించటం లేదు, భగవద్గీత కూడా శాస్త్రాన్ని విమర్శించటం లేదు, గుర్తుంచుకోండి. శాస్త్రం పేరుతో ఈ రోజున అనేక మంది వ్యాపారం చేస్తున్నారు, దానిలో కూరుకుపోయి ఉన్నారు. మనకి జ్యోతిష శాస్త్రమైన అలాగే వాస్తు శాస్త్రమైన ఇలాంటివన్నీ కూడా మనకు మహర్షులే అందించారు. కాకపోతే
అది మనల్ని భయభ్రాంతులకు గురి చేసేటటువంటివి మాత్రం కాదు. వాటిని సరైన రీతిలో అవగాహన చేసుకుని సరైనటువంటి రీతిలో గనక ఎవరైనా చెప్పగలిగితే నిజంగా వాళ్ళు గొప్పవాళ్లే. కానీ మనిషి ఈ రోజున ఎలా ఉన్నాడు అంటే ప్రతి చిన్న విషయానికి కూడా ఇలాగా ఆధారపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు, సమస్యలు దీనివల్ల తెచ్చుకోవటం అనేది జరుగుతుంది. మనిషి ఈ విధంగా కూరుకుపోయాడు. అటు కామ్యకర్మల్లోనూ కూరుకుపోయాడు, ఇటు వచ్చి ప్రాయశ్చిత్త కర్మల్లోనూ కూడా కూరుకుపోయాడు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏమైనా సుఖంగా శాంతిగా ఉన్నారు అంటే ఏ విధంగానూ సుఖంగా శాంతిగా ఉండటం లేదు. ఒకదాని తర్వాత ఒకటి ఏదో కోరిక వస్తూనే ఉంది. ఆ కోరిక కోసమని ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఆ కర్మకాండలు, ఆ పూజలు, ఆ వ్రతాలు ఆచరించినప్పుడు కొన్నేమో జరుగుతున్నట్లు ఉన్నాయి, కొన్నేమో జరగటం లేదు. ఈ లోపల దేవుళ్ళను మారుస్తూనే ఉన్నారు. ఇదంతా కూడా జరుగుతూనే ఉంది. అలాగే ప్రాయశ్చిత్త కర్మల పేరుతో ఒకసారి వాస్తు బాగాలేదని వాస్తు ప్రకారంగా ఉండాలని వీళ్ళలో ఏదో మార్పు చేస్తున్నారు. ఆ తర్వాత ఉంగరాలు పెట్టుకుంటున్నారు. ఆ తర్వాత పేరు మార్పు చేసుకుంటున్నారు. అలాగే నడక మార్పు చేసుకుంటున్నారు. అటు తిరిగి నడగవద్దు, ఇటు తిరిగి నడవమంటే ఇటు తిరిగి నడుస్తున్నారు. అటు కామ్యకర్మలు ఆచరిస్తున్నా, ఇటు ప్రాయశ్చిత్త కర్మలు ఆచరిస్తున్న జీవితం మాత్రం ఎలా ఉందంటే దుఃఖమయంగానే ఉంది అనేటటువంటిది అనుభవానికి వస్తూనే ఉంది. ఇక్కడ ఇది పరిస్థితి. శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందో చూద్దాం. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం శ్రీమద్ భగవద్గీతలో. త్రైగుణ్య విషయ వేద, ఈ వేదాలు చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా త్రిగుణాలకు సంబంధమైనటువంటివి. వేదాలలో ఉన్నటువంటి కర్మకాండ ఏదైతే ఉందో అదంతా కూడా త్రిగుణాలకు సంబంధమైనటువంటిదే. ఏమిటి త్రిగుణాలు అని మనం చూసినట్లయితే సత్వ, రజో, తమో గుణాలు. ఈ 3 గుణాలు, వీటినే త్రిగుణాలు అంటారు. ఇక్కడ ఈ సృష్టి యావత్తు కూడా, మొత్తం ఈ సృష్టి అంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిది. ఈ 3 గుణాలతోనే ఉంది ఈ సృష్టి అంతా కూడాను. దానికి అసలు భిన్నంగా మరేది కూడా లేనే లేదు. ఇక్కడ ఈ దేహం చూసుకున్నట్లయితే మనస్సు అనేటటువంటిది సత్వగుణం, ప్రాణము అనేటటువంటిది రజోగుణం, ఇక ఈ దేహము అనేటటువంటిది తమోగుణం. ఈ 3 గుణాల కలయికే ఈ దేహము. అలాగే మనకి కనపడుతున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా మనం చూసినట్లయితే దేశము అంటారు, స్పేస్. ఈ దేశము అనేటటువంటిది అంతా కూడా సత్వగుణము. కాలము అనేటటువంటిది రజోగుణము. పదార్థము అనేటటువంటిది తమో గుణము. స్పేస్, టైం, మ్యాటర్, ఈ 3 ఇక్కడ మాట్లాడుకునేటటువంటిది ఏవైనా సరే. కాబట్టి ఇక్కడ ఈ సృష్టిలో ఈ దేహం దగ్గర నుంచి ప్రతిదీ కూడా త్రిగుణాత్మకమైనటువంటిదే, త్రిగుణాలకు సంబంధమైనటువంటిదే. ఇంకా మరి ఏదీ లేదు. ఇప్పుడు ఇక్కడ శ్రీమద్ భగవద్గీత ఏం చెప్తుందంటే త్రైగుణ్య విషయ వేద. ఈ వేదాలు నీకు ఏం చెప్తున్నాయి అంటే ఈ త్రిగుణాలకు సంబంధమైనటువంటివి చెప్తున్నాయి అయ్యా. మరి ఉన్నది త్రిగుణాలే. ఇక్కడ ఈ దేహం దగ్గర నుండి, ఈ దేహము త్రిగుణాత్మకమే. మనస్సు, ప్రాణము, దేహము, ఈ 3 త్రిగుణాలే. ఇక్కడ కనపడేటటువంటిది ఇది కూడా త్రిగుణాత్మకమే. త్రిగుణాలు కాక మరి ఏది కూడా లేదు. మరి వేదాలు త్రిగుణాల గురించే చెబుతున్నాయి. అవును, త్రిగుణాల గురించే చెబుతున్నాయి.
ఏంటి ఈ త్రిగుణాలు? ఇవన్నీ కూడా మారేటటువంటివే, ఇవన్నీ కూడా మారేటటువంటివే, ఇవన్నీ కూడా శాశ్వతమైనటువంటివి కానే కాదు. శ్రీమద్ భగవద్గీత మనం సాంఖ్యయోగంలో ముందు శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నాము. ఏమర్థం చేసుకున్నాము? నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టాంత తనయో సత్వదర్శభి అని. ఇదంతా కూడా మిథ్య. దీనికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది సత్యము, అది ఎప్పుడు కూడా మారినటువంటిది. ఇప్పుడు ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, మారినటువంటిది ఏదైతే ఉందో ఆ మారినటువంటి దాన్ని నువ్వు తెలుసుకోవటం లేదు. ఏది మారినటువంటిది? మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పింది. ఏమని చెప్పింది? ఆత్మ మారినటువంటిది, అదేదో కాదు, అది నీవే అని మనకు స్పష్టంగా చెప్పింది. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరేణ అనాశినో అప్రమేయస్య తస్మాత్ యుద్ధస్వ భారత అనేది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పడం జరిగింది కదా. ఈ దేహాలు అంతమైపోయేటటువంటివే. అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా అంతమైపోతూ ఉంటుంది, ఇదంతా కూడా మారుతూ ఉంటుంది, ఇదంతా కూడా నశిస్తూ ఉంటుంది. కానీ నీవు నిత్యుడవు, నీవు నిత్యుడవు. నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి నీవు. నీవు ఆత్మస్వరూపానివి. ఈ దేహం అంతమైపోయేటటువంటిదే అనేది మనకు శ్రీమద్ భగవద్గీత స్పష్టంగా చెప్పటం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నీ గురించి అసలు నువ్వేమీ ఆలోచించటం లేదు. దేని గురించి ఆలోచిస్తున్నావు? ఈ త్రిగుణాత్మకమైనటువంటి దాని గురించి ఆలోచిస్తున్నావు. ఇదంతా కూడా త్రిగుణాత్మకమైనటువంటిదంతా కూడా మాయా అని అనబడుతుంది. దీని గురించే ఆలోచిస్తున్నావు. దీనికి సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవటం కోసమే నీ దృష్టి అంతా కూడా నిరంతరము దేని మీద ఉంటుంది అంటే ఈ త్రిగుణాత్మకమైనటువంటి దానికి సంబంధమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు తీర్చుకోవటం మీదే నీ దృష్టి ఉంటుంది. ఆ కోరికలు నెరవేర్చడానికి కావాల్సినటువంటి కర్మకాండలు అన్నీ కూడా వేదాలు చెబుతున్నాయి. కాబట్టి నీవు ఆ వేదాలను పట్టుకొని దానిలో ఉన్నటువంటి కర్మకాండలన్నీ కూడా నువ్వు ఆచరిస్తూ ఉన్నావు. అలా ఆచరించటం వల్ల ఏమవుతుంది? కర్మ ఫలప్రదం. మళ్ళా నీకు జన్మలు వస్తున్నాయి. ఇక్కడ నువ్వు దుఃఖం పొందుతున్నావు. ఎప్పుడూ కూడా నువ్వు ఆధారపడే ఉంటున్నావు తప్ప నీవెప్పుడూ కూడా స్వతంత్రంగా ఉండలేకపోతున్నావు. ఆ కర్మల మీద ఆధారపడిపోతున్నావు. ఆ కామ్యకర్మలు చేస్తూ ఏదో వస్తుందనేటటువంటి ఆశ, అది రాలేదు అంటే దుఃఖం. అలాగే ఆ దుఃఖము వస్తూ ఉన్నప్పుడు ప్రాయశ్చిత్త కర్మలు, ఆ ప్రాయశ్చిత్త కర్మలు చేస్తే ఏదో సరవుతుందనేటటువంటి ఆలోచన, అది సరికానప్పుడు మరలా బాధ. జీవితం అంతా కూడా చూసినట్లయితే ఈ దుఃఖం తప్ప మరేది లేదు అనేటటువంటిది అర్థమవుతూ ఉన్నటువంటి విషయం. మరి ఇక్కడ భగవద్గీత ఏం చెబుతుంది అంటే నిస్త్రైగుణ్యో భవ అర్జున, నిస్త్రైగుణ్యో భవ. ఈ గుణాలను దాటి ఉన్నావు నువ్వు. యథార్థంగా ఈ గుణాలకు అతీతంగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు నువ్వు అలా ఉండు అన్నది కాదు, నిజానికి నువ్వు ఉన్నావు. నువ్వు నీకు తెలవటం లేదు కాబట్టి ఇప్పుడు ఉండు అనే మాట ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ గుణాల్లో కూరుకుపోయి ఉన్నావే నువ్వు. ఈ గుణాల్లో కూరుకుపోయినటువంటి నువ్వు, ఈ కర్మకాండలలో కూరుకుపోయినటువంటి నీవు వీటిని వదిలి ఈ కామ్యకర్మలను, ఈ ప్రాయశ్చిత్త కర్మలను వీటిని వదిలి నిస్త్రైగుణ్యో భవ, ఈ గుణాలకు అతీతంగా ఉండు. ఇది మనకు ఇక్కడ భగవద్గీత చెబుతున్నటువంటి మాట. ఇక్కడ మనకు కొంచెం ఇబ్బంది అయిన పరిస్థితి.
ఇవన్నీ గుణాలకు సంబంధమైనటువంటివి. వీటన్నిటితోనూ మనకి ఇక్కడ అవసరం ఉంది. వీటన్నిటినీ వదిలేసి నువ్వు ఉండు అంటుంది. సరే, ఎంత చెప్పినప్పటికీ కూడా భగవద్గీత నువ్వు ఆత్మస్వరూపానివి అని అది నమ్మాము, బాగానే ఉంది. దాని పట్ల మనకు ఎంతో విశ్వాసం ఉంది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మస్వరూపం అనేటటువంటిది ఉంది. అయితే ఇక్కడ దేహానికి ఇవన్నీ కావాలి కదా కొన్ని. ఇప్పుడు ఏకంగా భగవద్గీత ఏం చెప్తుంది? నిస్త్రైగుణ్యో భవ అర్జున అంటూ, ఈ గుణాలకు నువ్వు అతీతంగా ఉండు. సరే, తర్వాత నిర్ద్వంద్వో. నిర్ద్వంద్వో ఇక్కడ మనకి మంచని చెడని, సుఖమని దుఃఖమని, అలాగే జయమని అపజయమని, మానమని అపమానమని ఇలాగ ఉన్నాయి. ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనబడుతున్నాయి. ఇవన్నీ కూడా ద్వంద్వాలు అనబడుతున్నాయి. ఈ ద్వంద్వాలు కూడా నీవు వదిలిపెట్టాలి అని భగవద్గీత చెబుతుంది. సుఖము దుఃఖము, జయము అపజయము, లాభము నష్టము, మానము అవమానము, ఇవన్నీ కూడా ఇక్కడ ద్వంద్వాలే. ఇది మంచిగా ఉంది, ఇది మంచిగా లేదు. ఇది బాగుంది, ఇది బాగాలేదు. ఇది నాకు ఇష్టము, ఇది నాకు ఇష్టం లేదు. ఇది శుభము, ఇది అశుభము. ఇది శాంతి, ఇది అశాంతి. ఇది ఆనందము, ఇది దుఃఖం. అబ్బో, ఇవన్నీ కూడా మనకి ఎంతో అవసరమైనటువంటి విషయాలు. మనం ప్రతిరోజు కూడా వీటి గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. వీటన్నిటికీ కారణం ఏమిటి అనేది మనకి శ్రీమద్ భగవద్గీత ముందే చెప్పింది. ఏమని చెప్పింది? రాగద్వేషాలు అనేది. ఆ రాగద్వేషాల నుంచి ఇవన్నీ కూడా పుట్టుకుంటూ వస్తున్నాయి. అలాగే కామక్రోధాలు అనేటటువంటివి వీటి నుంచే వస్తూ ఉన్నాయి. ఒకటేమో కావాలి అంటాం, ఒకటేమో వద్దు అంటాం. ఈ ప్రతిదీ కూడా ద్వంద్వము, అంటే రెండు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ జీవితం అంతా కూడా ఈ ద్వంద్వమయమే. ప్రతి క్షణము కూడా మన మనస్సు ఈ రెండిట్లో తిరుగుతూ ఉంటుంది. కాసేపు కావాలి అంటుంది, ఒకటేమో వద్దు అంటుంది. కావాలి అనుకున్నదేమో సంపాదించుకోవటానికి కష్టపడుతూ ఉంటుంది, అది దొరకకపోతే దుఃఖపడుతుంది. వద్దు అనుకున్నదేమో తన నుంచి దూరం అవ్వకపోతే ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. దాన్నేమో తోసేయటానికి ప్రయత్నం, ఇది సంపాదించుకోవటానికి ప్రయత్నం. ఇది సంపాదించుకోలేకపోతే బాధ, ఇది తోసేయలేకపోతే బాధ. ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ బాధే. సరే, సంపాదించుకున్న తర్వాత దాన్ని నిలుపుకోవాలి అనేటటువంటిది ఇంకొక బాధ. జీవితం చూసినట్లయితే ఏ విధంగా చూసినా లోపల ఒక అలజడి, ఆందోళన, అశాంతి, బాధ, భయము, దుఃఖము ఇవన్నీ కూడా మనకు అనుభవం అవుతూనే ఉంది. ఇదే మన జీవితం నిజానికి. ఇక్కడ ఈ త్రిగుణాలకు సంబంధమైనటువంటి ఈ ద్వంద్వాలలో మనం కూరుకుపోయి ఉన్నాము. ఇప్పుడు భగవద్గీత ఏమంటుంది? చిన్నగా నిర్ద్వంద్వో. ఈ ద్వంద్వాలలో కూరుకుపోబాకు. ఈ ద్వంద్వాలలో కూరుకుపోబాకు అంటుందన్నమాట. మరి ఇక్కడ మనం మంచా చెడా, శుభమా అశుభమా ఇవన్నీ కూడా చూసుకుంటాం కదా. ఇది తాగితే నాకు మంచిది, నా ఆరోగ్యానికి అనిపిస్తుంది. ఇది తాగితే నా ఆరోగ్యానికి మంచిది కాదు అనిపిస్తుంది. మంచి చెడు, ఇది ద్వంద్వం. ఈ ద్వంద్వాల్లో నువ్వు పడబాకు అంటుంది. నిర్ద్వంద్వో. ఇది ఎట్లా కుదురుతుంది నిజానికి? కానీ భగవద్గీత చెబుతుంది, నిర్ద్వంద్వో భవ, నిర్ద్వంద్వో భవ. నువ్వు అలా ఉండు. నిస్త్రైగుణ్యో భవ, ఈ గుణాలకు అతీతంగా ఉండు. నిర్ద్వంద్వో భవ, ఈ ద్వంద్వాలకు అతీతంగా ఉండు. తర్వాత ఏం చెప్తుంది? నిత్య సత్వస్థో. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఇక్కడ సత్వస్థు అన్నప్పుడు సత్వగుణము అని తీసుకోవచ్చు,
కానీ ఇక్కడ నిస్త్రైగుణ్యం అన్న మాట మాట్లాడారు కాబట్టి సత్వగుణము అని తీసుకోవటం కన్నా కూడా ఇక్కడ సత్యమైనటువంటి ఆత్మస్వరూపమయం ఏదైతే ఉందో, సత్యమైనటువంటి ఆత్మస్వరూపము ఏదైతే ఉందో, నీ మనస్సు ఎప్పుడూ కూడా ఆత్మ మీద లగ్నమయ్యేలాగా ఉంచు అనేటటువంటిది ఆ భావన ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుంది. నిత్య సత్వస్థో అంటే ఏమిటి? ఇప్పుడు దాకా నీకు ఏ భావన ఉంది? నిజానికి దేహము నేను అనేటటువంటి భావన ఉంది. శ్రీమద్ భగవద్గీత మనకేం చెప్పింది? నీవు దేహం కాదు, దేహం అంతమైపోయేటటువంటిదే. నీవు నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి. నీవు నిత్యుడవు, మారేవాడివి కాదు. నిత్య సత్య స్వరూపానివి నీవు. నిత్య సత్య స్వరూపానివి నీవు. మనసు ఏమంటుంది? నేను దేహము అని అంటుంది. కానీ నువ్వు దేహం కాదు. ఆ మనస్సును ఈ విధంగా మరల్చు. ఏ విధంగా మరల్చు? నిత్య సత్వస్తు, నిత్య సత్వ స్వరూపాన్ని, నిత్య సత్య స్వరూపాన్ని నేను, నిత్య సత్య స్వరూపాన్ని నేను. నిరంతరము కూడా ఈ ఆలోచన నువ్వు చేస్తూ ఉండు. ఈ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, నీవు ఇక్కడ చెప్పినట్లుగా నిస్త్రైగుణ్యో, ఈ గుణాలకు నీవు అతీతంగా మారిపోతున్నావు. ఇందాక ఏమని చెప్పుకున్నాము మనం? ఈ దేహము త్రిగుణాత్మకమైనటువంటిది. అలాగే ఈ సృష్టి యావత్తు కూడా త్రిగుణాత్మకమైనటువంటిది. భగవద్గీత మనకి ఇక్కడ ఏం చెప్పింది? నిస్త్రైగుణ్యో భవ, ఈ గుణాలను నువ్వు వదిలిపెట్టు, వీటికి అతీతంగా ఉండు అని చెప్పింది. నిజానికి మనం అతీతంగా ఉన్నాము. ఏ విధంగా అతీతంగా ఉన్నాము? ఆత్మస్వరూపమైనటువంటి నేను, ఆత్మస్వరూపమైనటువంటి నేను ఈ గుణాలకు అతీతంగా ఉన్నాను. నేను ఈ దేహము కాదు, ఈ ఇంద్రియాలు కాదు, ఈ ప్రాణము కాదు, ఈ మనస్సు కాదు, ఈ పంచకోశాలు నేను కాదు. వీటికి అతీతంగా ఉన్నటువంటి ఈ గుణాత్మకమైనటువంటి ఈ దేహానికి అతీతంగా ఉన్నటువంటి కేవలము ఆత్మస్వరూపాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? నిస్త్రైగుణ్యోభవ, ఈ గుణాలకు నువ్వు అతీతమైన వాడివి, అలా ఉండు. అలాగే నిర్ద్వంద్వో, ఈ ద్వంద్వాలన్నీ కూడా దేటికి సంబంధమైనటువంటివి? ఈ గుణాలకు సంబంధమైనటువంటివి. ఈ ద్వంద్వాలన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? గుణాలకు సంబంధమైనటువంటివి. అలాగే ఈ ద్వంద్వాలన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? ఆ వికారాలన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? దేహానికి సంబంధమైనటువంటివి. కాబట్టి ఈ ద్వంద్వాలకు అతీతంగా నీవు ఆత్మస్వరూపమై ఉన్నావు అనేది నీవు గుర్తించి నీవు అలా ఉండు. నిర్ద్వంద్వో భవ, నీవు అలా ఉండు అనేటటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే నేను ఆత్మస్వరూపాన్ని అని మనస్సు ఎప్పుడూ కూడా నీ మీద ఉండేలాగా ఆ మనస్సుకు నీవు సరైనటువంటి అవగాహన కల్పించాల్సి ఉంటుంది. నిత్య సత్వస్థో భవ. ఆ తర్వాత నిర్యోగక్షేమ. ఇక్కడ మనకి యోగక్షేమాలు చాలా అవసరం. క్షేమము అంటే ఏమిటి అంటే, మనకున్నటువంటిది ఏదైతే ఉందో, ఇప్పటివరకు ఏదైతే ఉందో దాన్ని పోకుండా కాపాడుకోవటం అనేటటువంటిది క్షేమము అనబడుతుంది. ఇప్పటివరకు మనకి ఏముందో దాన్ని కాపాడుకుంటూ ఉంటే క్షేమంగా ఉన్నట్లు అన్నమాట. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అంటారు ఎప్పుడైనా సరే. అంటే దాని అర్థం ఏంటి? ఏదైనా తీసుకెళ్తున్నావు, బట్టలు, కాస్త డబ్బు, అలాంటివి ఏవో తీసుకెళ్తున్నావు కదా, అవేవి అక్కడికి వెళ్ళినాక పోగొట్టుకోబాక, అవన్నీ కూడా జాగ్రత్తగా కాపాడుకో. అక్కడి నుంచి వచ్చేటప్పుడు వీలైతే ఏమన్నా కానీ పట్టుకురా.
ఇప్పుడు దాకా లేనటువంటిది ఏదైతే ఉందో, మనకు లేదు, ఇప్పటివరకు లేదు, లేని దాన్ని ప్రాప్తించుకోవటం కోసం, లేని దాన్ని పొందటము యోగము అనబడుతుంది. ఉన్నదాన్ని కాపాడుకోవటమేమో క్షేమం అనబడుతుంది, లేని దాన్ని పొందటమేమో యోగము అనబడుతుంది. వీటిని యోగక్షేమాలు అంటారు. ఇప్పుడు ఇది మనకి చాలా అవసరం, మామూలుగా కాదు. ఇక్కడ మన యోగక్షేమాలు మనకి ఎంత అవసరం అంటే, మనం ఇప్పుడు ఏదైనా సరే లేని దాన్ని పొందటానికే కదా మన ప్రయత్నం అంతా కూడా. ఈ కామ్యకర్మలన్నీ కూడా లేని దాన్ని పొందటం కోసమే. దేవుణ్ణి రకరకాలైనటువంటి సంకల్పాలతో, రకరకాలైనటువంటి కోరికలతో నువ్వు పూజిస్తున్నావు అంటే, ఇప్పుడు నీకు లేదు, లేని దాన్ని పొందటం కోసమే ఈ కామ్యకర్మలన్నీ కూడా చేస్తున్నారు. అలాగే ఉన్నదేదో కాస్త పోతుంది, పరిస్థితి ఏదో బాగాలేదు అన్నప్పుడు అది చెడిపోకుండా దాన్ని కాపాడుకోవటం కోసము, ఉన్నదాన్ని క్షేమంగా ఉంచుకోవటం కోసం ఈ రకరకాలైనటువంటి ఈ కర్మకాండలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత ఏం చెబుతుందంటే, నిర్యోగక్షేమో భవ. ఈ యోగక్షేమాల గురించి నువ్వు ఆలోచించవాకు. వీడితో అసలు నీకు ఏ సంబంధము లేదు. ఏ సంబంధము లేదంటే ఎవరికి సంబంధం లేదు? ఆత్మవైనటువంటి నీకు సంబంధం లేదు. ఆత్మవైనటువంటి నీకు సంబంధం లేదు. ఈ దేహానికి సంబంధమైనటువంటివి అవన్నీ కూడాను, ఆ యోగక్షేమాలు అనేటటువంటివి ఈ దేహానికి సంబంధమైనటువంటివే. ఇది అర్థం చేసుకొని నీవు ఆ యోగక్షేమాల కోసమే తపిస్తూ ఉండమాకు. యథార్థమైనటువంటి నిన్ను నువ్వు తెలుసుకున్నావు కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఉండు. ఈ యోగక్షేమాల గురించి కాదు నువ్వు ఆలోచించాల్సినటువంటిది, నీ గురించి నువ్వు ఆలోచించాలి. అదే తర్వాత చెప్తుంది ఏమని, ఆత్మవాన్, ఆత్మవంతుడిగా ఉండు, ఆత్మవంతుడిగా ఉండాలట. అంటే ఆత్మస్వరూపమైనటువంటి నీవు, జ్ఞానస్వరూపమైనటువంటి నీవు నిరంతరము కూడా నీవుగా ఉండాలి. నిరంతరము కూడా నీవుగా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారన్నమాట. నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిత్యసత్వస్థో భవ, నిర్యోగక్షేమో భవ, ఆత్మవాన్ భవ. 5 విషయాలు చెప్పారు. ఈ 5 విషయాలు కూడా నువ్వు ఆచరణలోకి పెట్టుకోవాలి. ఈ 5 విషయాలు నువ్వు ఆచరణలోకి తీసుకున్నట్లయితే జీవన్ముక్తావస్థ, దానిలో ఉన్నటువంటి మాధుర్యము, అలాగే ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో మనకు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? స్థిత ప్రజ్ఞత అని చెప్పబోతున్నారు. ఆ స్థిత ప్రజ్ఞత ఏదైతే ఉందో, ఆ స్థిత ప్రజ్ఞత అనేటటువంటిది నీకు అనుభవం అవుతుంది. నీవు స్థితప్రజ్ఞుడుగా ఉంటావు. ఎప్పుడు స్థితప్రజ్ఞుడుగా ఉంటావు? ఇదిగో ఈ 5 కూడా నువ్వు ఆచరణలోకి పెట్టుకుంటే, 5 ఆచరణలోకి పెట్టుకోవటం అంటే వీటిల్లో ఏవి? నిస్త్రైగుణ్యో, ఈ గుణాలతో నాకు సంబంధం లేదు, ఈ గుణాలకు సంబంధమైనటువంటి కర్మకాండలతో నాకు సంబంధం లేదు, ఆ కోరికలతో నాకు సంబంధం లేదు, ఆ ఫలాలతో నాకు సంబంధం ఏమీ లేదు. అలాగే ఇక్కడ వచ్చేటటువంటి సుఖదుఖాలతో, లాభ నష్టాలతో, జయాపజయాలతో నాకు సంబంధం ఏమీ లేదు. నిర్ద్వందో, అలాగే నిత్య సత్వస్థో, నిరంతరము కూడా నేను నిత్యము కూడా ఆత్మస్వరూపమే, నేను ఈ దేహం కాదు, నేను ఆత్మస్వరూపమే అనేటటువంటిది స్థిరపరుచుకుంటూ ఉండాలి. నిర్యోగక్షేమ, యోగక్షేమాలతో నాకే సంబంధము లేదు, నేను ఆత్మస్వరూపాన్ని కాబట్టి, నిత్యము కూడా నేను ఆనంద స్వరూపాన్నే కాబట్టి నాకు ఇక్కడ ఇంకేదో పొందాల్సినటువంటిది ఏమి లేదు, నేను ఇక్కడ పోగొట్టుకునేది ఏదీ లేదు నిజానికి. కాబట్టి నిర్యోగక్షేమం, నాకు ఈ యోగక్షేమాలతో నాకే సంబంధము కూడా లేదు.
ఆత్మవాన్, నేను నిరంతరము కూడా నేనుగానే ఉండేవాడిని, నేను ఎప్పుడు ఏ మార్పు లేనటువంటి వాడిని. ఇంత చెప్పుకోవటానికి చాలా బాగుంది. ఈ శ్లోకము చెప్పుకోవటానికి చాలా బాగుంది. ఇది వినగానే ఇప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఇవన్నీ అసలు మనకు సాధ్యమవుతాయా? ఇప్పుడు వరకు ఏదో రకరకాల కోరికలతో ఏదో చిన్నదో పెద్దదో ఏదో పూజలు చేసాం, ఏదో ఒకసారి వచ్చింది ఒకసారి రాలేదు, ఏదో వస్తుంది అనే ఆశతోనే ఇలాగ బ్రతుకుతున్నాము. అలాగే మంచని చెడని ఇవన్నీ కూడా ఏవో ఉన్నాయి. వాటి వల్ల ఎంత ఫలితం వస్తుందో ఫలితం రావటం లేదో కానీ ఏదో ఒక ఆశతో బ్రతుకుతున్నాము. ఇక్కడ ఒక ఆశతో ఏదో బ్రతుకుతున్నాము ఈ ద్వంద్వాలను చూసుకుంటూ. అలాగే ఈ యోగక్షేమాలు అనేటటువంటివి, ఓ దేవుడున్నాడు ఆయన చూసుకుంటున్నాడు అనేటటువంటిది ఒకటి ఉండనే ఉంది. అలాగే భగవద్గీతలో కూడా ఒక శ్లోకం చెప్తున్నారు కదా మీరు, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. యోగక్షేమం వహామ్యహం అని భగవద్గీతలో కూడా భగవంతుడు చెప్తున్నాడు కదా. కాబట్టి ఆ యోగక్షేమాలు అనేటటువంటివి కూడా మనకు కావాలి. అవన్నీ కూడా ఏదో మనం అలా వస్తున్నాయి అని అనుకుంటున్నాము, కాపాడుకుంటున్నాము ఏదో విధంగా. అలాగే కొత్తదాన్ని పొందుతున్నాము అని కూడా మనం అనుకుంటున్నాము. ఇవి ఎలాగ అసలు మనకు కుదురుతాయి? ఈ మూడు కూడా నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ, నిర్యోగక్షేమో భవ, ఈ మూడు కూడా నిజానికి ఇక్కడ ఎలా కుదురుతాయి అన్నది మనకు ఇప్పుడు పెద్ద ప్రశ్నే వస్తుంది. కానీ ఇక్కడ భగవద్గీత చెప్పింది కాబట్టి నిత్య సత్వస్థో, ఎప్పుడు నేను అనుకుంటూ ఉండవచ్చు ఏమని, నేను ఆత్మస్వరూపాన్ని అని, ఆత్మవాన్ భవ అన్నారు కదా. అందుకని నేను ఆత్మస్వరూపాన్ని అని, నేను ఆత్మస్వరూపంగా నేను నిత్యుడను, నేను నిరాకారము, నేను నిరంజనుడను, నేను అవ్యయుడను, అచింత్యుడను అని అలాగా అనుకుంటూ అట్లా ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఈ మూడు ఎలాగా, ఇప్పుడు నిస్త్రైగుణ్యం, నిర్ద్వంద్వో, నిర్యోగక్షేమ, వీటి గురించి ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. తర్వాత శ్లోకం చూసినట్లయితే, యావానర్ధ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం అర్థమయ్యేటట్లయితే మనం భగవద్గీత ఆచరణలో పెట్టుకోవటానికి కావలసినటువంటి ఒక ధైర్యం ఏర్పడుతుంది మనిషికి. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఈ శ్లోకంలో నిస్త్రైగుణ్యో, నిర్ద్వంద్వో, నిర్యోగక్షేమ ఇలాంటివన్నీ కూడా నిజానికి మనకి కుదరదేమో, అలా ఎలా ఉండగలము, మరి వీటన్నిటి సంగతి ఏమైపోతుంది, ఇక్కడ ఈ జీవితం ఏమైపోతుంది, ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూసుకుంటున్నాం కదా, ఏదో ఒక దేవుణ్ణి ఆశ్రయించి కాస్త ఏదో ఒకటి మనం పొందుతున్నాం కదా అనేటటువంటిది మనకుంది. ఈ కర్మకాండలన్నీ కూడా అవి కూడా పైవచ్చు వేదాలే చెప్పినాయి కదా, వేదాల్లోనే ఇవన్నీ చెప్పబడ్డాయి అని గట్టిగా చెప్పేటటువంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా చెప్తున్నారు, చేయిస్తున్నారు కదా. ఇప్పుడు అవన్నీ కాదు అని చెప్పేసి భగవద్గీత చెప్పిందని అవన్నీ పోగొట్టుకుంటే అసలు మన పరిస్థితి ఏమిటి అనేటటువంటిది మనకు ఉన్నటువంటి సందేహమే. ఇక్కడ ఈ శ్లోకం యావానర్ధ ఉదపానే సర్వతా సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఇప్పుడు మనకి నీళ్లు కావాలి. నీళ్లు కావాలి అని అనుకున్నప్పుడు మనకు అందుబాటులో ఒక చిన్న బావి లాంటిదో లేకపోతే చాలా చోట్ల గుంటలు తవ్వుకుంటూ ఉంటారు. నీళ్ల కోసమని గుంటలు తవ్వుకుంటూ ఉంటారు. కాస్త ఒక పెద్ద సైజు గుంట తవ్వుకుని ఆ నీళ్లు వాడుకుంటూ ఉంటారు. లేకపోతే కొంతమందికి ఏమో బావులు ఉంటాయి కదా, ఆ నీటి బావులు ఉంటాయి.
ఆ బావిలో ఉన్నటువంటి నీళ్లతో వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక్కొక్కసారి ఆ గుంటలో నీళ్లు ఎండిపోవచ్చు, బావిలో నీళ్లు కూడా అడుగంటిపోవచ్చు. ఆ బావిలో నీళ్లు అడుగంటిపోతున్నాయి అనుకోండి, లేదా గుంటలో నీళ్లు ఎండిపోతున్నాయి అనుకోండి, అప్పుడు మీరు మొక్కలకి అది పోసుకోవటానికి కుదరదు. అలాగే మీకు ఆవులో గేదెలో ఏమన్నా ఉంటే వాటికి పెట్టుకోవటానికి కుదరదు. ఆ నీళ్లను మీరు యథేచ్ఛగా వాడుకోవటానికి కుదరదన్నమాట. కొద్దిగా వాడుకుంటూ ఉండాలన్నమాట. చాలా కష్టంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇక చివరికి శాంతం పోతాయి అనుకుంటే ఏదో కనీసం తాగటానికన్నా ఉన్నాయిలే చాలులే అన్నట్లుగా ఉంటుందన్నమాట. వాటితో సంతృప్తి పడుతూ ఉంటారన్నమాట. అలా కాకుండా మీ ప్రక్కన ఓ పెద్ద జలాశయమే ఉందనుకోండి, పెద్ద జలాశయం ఉందనుకోండి, ఎప్పుడు కూడా ఎండిపోనటువంటిది, ఎప్పుడు ఎండిపోనటువంటి పెద్ద జలాశయం ఉందనుకోండి, నీటితో నిండిపోయి స్వచ్ఛమైనటువంటి తీయటి నీళ్లతో నిండినటువంటి జలాశయం ఉందనుకోండి చక్కగాను, అప్పుడు మీరు ఈ గుంటల మీద, ఈ ఎండిపోయే బావుల మీద ఆధారపడరు కదా, ఎప్పుడు ఆధారపడరు కదా. మీరు ఈ గుంటలో నీళ్ళు లేకపోతే ఈ బావిలో నీళ్లతోనో మీరు ఏం చేస్తారు? పని బాగా అయితే ఒక 2 బకెట్లు తోడుకొని దాంతోనే రోజంతా కూడా ఏదో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఎందుకంటే గుంటలో నీళ్ళు అయిపోతాయి కాబట్టి. మీరు సరిగ్గా ఎప్పుడన్నా ఇల్లు కడుక్కుందామన్నా కుదరదు, కాస్త కళాపి జల్లి ముగ్గేసుకుందామన్నా కుదరదు. అయ్యో నీళ్లు అయిపోతాయేమో అనేది భయం అన్నమాట. ఇంకా మీ ఇంట్లో 4 మొక్కలు పెంచుకుందాము, ఏదైనా కూరగాయలకు ఉపయోగపడతాయన్నా కానీ నీళ్లు మనకి ఎక్కడి నుంచి వస్తే నీళ్లు రావు. అలాగే 2 ఆవుల్ని పెంచుకుందాము, 2 గేదెల్ని పెంచుకుందామన్నా కానీ వాటికి నీళ్ళు ఎక్కడి నుంచి పెడతాం మనం? అందుకని అది కుదరదు, మొక్కలు పెంచుకోవటము కుదరదు. ఇంకా ఏదో ఆ గుంటలో నీళ్లతో కాస్త సరిపెట్టుకుంటూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు మీ ఇంటి ప్రక్కకి ఒక పెద్ద జలాశయమే వచ్చిందనుకోండి, ఇంకప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మొత్తం ఇంకా మీరు ఎన్ని నీళ్ళైనా సరే వాడుకుంటూ ఉండవచ్చు, అన్నిటికీ వాడుకుంటూ ఉండవచ్చు అన్నమాట. మీ అవసరాలు ఏవైతే ఉన్నాయో 4 మొక్కలేం కర్మ, మీ దొడ్డి నిండా మొక్కలు పెంచేసేసుకోవచ్చు. ఒక ఆవు ఒక గేదె ఏం కర్మ, మీకు దొడ్లో ఎన్ని ఆవులు కావాలంటే అన్ని ఆవులు, అన్ని గేదెల్ని శుభ్రంగా మీరు పెంచుకోవచ్చు. అలాగే మీ ఇంట్లో ప్రతి పనికి కూడా ఆ నీళ్లను ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఈ శ్లోకంలో అదే చెబుతున్నారన్నమాట. ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే, ఇక్కడ నీకు అంత పెద్ద జలాశయం ఉన్నప్పుడు అసలు వీటితో అవసరం ఏమిటి? ఈ చిన్న బావితో, ఈ చిన్ని నీటి గుంటతో నీకేం అవసరం ఉంది? ఇంకా పక్కన ఎప్పుడు ఎండిపోతున్నప్పుడు ఈ ఒక అడ్డం ఇక్కడ నీ ఇంటి ఎదురుగా ఒక పెద్ద గుంట లేకపోతే ఒక పెద్ద బావి, ఎప్పుడో చిన్నపిల్లలు పోయి గబాలను దానిలో పడుతూ ఉంటారు, ఆ బావిలో పడతారు, ఆ గుంటలో పడుతూ ఉంటారు. ఇదొక బాధ మళ్ళీ నీకు. ఎందుకు వచ్చిన బాధ వీడితో? ఒక్కొక్కసారి అలాంటివి కూడా జరుగుతాయి కదా. శుభ్రంగా ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? వాటిని అసలు పూడ్చిపడేస్తావు అన్నమాట. ఆ చిన్ని గుంట ఎందుకు అడ్డం? ఇది నా పక్కన ఇంత చక్కగా జలాశయం ఉంది కదా, ఆ బావి కూడా పూడ్చిపడేస్తావు అన్నమాట. చక్కగా నీకు నీళ్ళు వస్తూ ఉన్నాయి అన్నమాట. ఆ నీళ్లతో ఇంతకు ముందు నీకు నీళ్లు లేక పనిచేయనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, నాకు నీళ్లు చాలవు అనుకుంటూ నువ్వు పనిచేయనటువంటి మొక్కలు పెంచుకోలేదు నువ్వు. అలాగే గొడ్లు పెంచుకోవాలనుకున్నావు, గేదెలు పెంచుకోవాలనుకున్నావు, ఆవులు పెంచుకోవాలనుకున్నావు. అవన్నీ కూడా ఇప్పుడు నువ్వు చేసుకోవచ్చు. హాయిగా నువ్వు తాగటమే కాదు, ఇంకా నీకు నీ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. డబ్బాలు తీసుకుపోయి
నీళ్లు వాళ్ళకు కూడా నువ్వు ఇవ్వచ్చు, సీసాలు కానీ డబ్బాలు కానీ నీళ్లు తీసుకెళ్ళి నువ్వు వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ భగవద్గీత ఏం చెబుతుందంటే, నువ్వు ఇట్లా ముక్కుతూ మూలుగుతూ ఈ కర్మకాండలన్నీ చేసుకుంటూ ఇంత కష్టపడి చేసుకుంటూ ఉంటే నీకు ఒక్కోసారి ఫలితం వస్తుంది, ఒక్కొక్కసారి ఫలితం రావటం లేదు. దానికి నువ్వు నిజానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. దానికి తోడు ఈ ప్రాయశ్చిత్త కర్మలు అని చెప్పేసి ఇవ్వటి. ఇంకోటి ఏంటంటే మనకు శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు, ఏమని చెప్పారు? అవిక్రమనాశము ప్రత్యవాయ దోషం అన్నది ఒకటి ఉండనే ఉంది. ఆ కామ్యకర్మలు, ఆ కోరికలతో నువ్వు ఆ కర్మలన్నీ కూడా చేస్తున్నప్పుడు వాళ్ళు ఒక 2 నెలల పాటు చేయండి, మీరు 60 రోజులు చేయండి, చేస్తే మీ కోరిక తీరుతుంది అని అంటే, నువ్వు 59 రోజులు ఎంతో కష్టపడి చేసిన 60వ రోజు ఒక్కరోజు నువ్వు చేయకపోయినా కానీ ఆ ఫలితం అనేది రాదు అంటారు వాళ్ళు. ఇంత కష్టము ఏమైంది? బూడిదలో పోసినట్లు అయిపోయింది. ఒక్కొక్కసారి నువ్వు ఆ చేసే విధానంలో కొంచెం ఏదైనా తప్పు జరిగితే దానికి ఒక ప్రత్యవాయ దోషం అంటారు, వ్యతిరేకమైనటువంటి ఫలితాలన్నవి వస్తాయి అంటున్నారు. ఇప్పుడు వరకు నువ్వు చేసినటువంటి ఘనకార్యం ఏమిటంటే, ఇదిగో వాటితో కష్టపడి ఇవన్నీ చేసుకుంటూ ఉన్నావు అన్నమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు ఎలాంటివి అంటే, ఓ చిన్న బావి లాంటివి, లేదా ఒక చిన్న నీటి కుంట లాంటివి. ఇవన్నీ కూడా నీటి కుంట లాంటివి, ఓ చిన్న బావి లాంటివి. వాటితోనే నువ్వు సంతృప్తి పడుతూ ఉన్నావు. ఇప్పుడు ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే, తావాన్ సర్వేష్వేదేషు బ్రాహ్మణస్య విజానత. నీవిప్పుడు ఈ బ్రహ్మజ్ఞానంతో ఉన్నట్లయితే, అంటే నీవు ఆత్మజ్ఞానంతో ఉన్నట్లయితే, ఆత్మజ్ఞానంతో నువ్వు ఉన్నట్లయితే ఇవన్నీ కూడా నీకు సహజంగానే వచ్చేస్తాయి అయ్యా. ఇవన్నీ కూడా నీకు వచ్చేస్తాయి. నువ్వు వాటి గురించి అసలు ఆలోచించవసరం లేదన్నమాట. ఇప్పుడు ఒక చిన్న నీటి గుంటతో నువ్వు తంటాలు పడుతున్నప్పుడు ప్రతిదీ నువ్వు ఆలోచించాలన్నమాట. ప్రతిదీ నీకు ఇరుగ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది, ప్రతిదీ కూడా బాధగా ఉంటుందన్నమాట. అదే నీకు జలాశయం ఉన్నప్పుడు ఏంటి? వీటితో అసలు అవసరం లేదన్నమాట. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అది మాత్రమైనటువంటి విషయం. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత గీతామాత్యం చూసినట్లయితే, నువ్వు శ్రీమద్ భగవద్గీత ఆరాధనాపూర్వకంగా పఠిస్తూ ఉంటే, ఎత్ర గీత పాఠ ప్రవర్తతే, ఎత్ర గీతా పాఠ ప్రవర్తతే తత్ర సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చే. వీళ్ళందరూ అక్కడ ఉంటారట. ఎందుకని? సహాయో జాయితే శీఘ్రం, నీకు సహాయం చేయటానికి అనేది మనం గీతామాత్యంలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు శ్రీమద్ భగవద్గీత నువ్వు ఆచరిస్తూ ఉంటే, భగవద్గీత ఆచరించటం అంటే ఏమిటి? ఒకే ఒక్కటి ఏమిటి? నువ్వు ఆత్మస్వరూపానివి అని తెలుసుకొని ఆ దృష్టితో ఉంటూ ఈ దేహం ముందుకు వచ్చేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేసుకుంటూ వెళుతూ ఉంటే నీకు ఏది రావాలో అదంతా కూడా వస్తూనే ఉంటుంది. నువ్వు మరలా అటు తిరిగి ఇటు తిరిగి నువ్వు ఆలోచించాల్సినటువంటి పనేమి లేదు. ఇప్పుడు నీకు యోగక్షేమం వహామ్యహం, యోగక్షేమం వహామ్యహం అనేటటువంటిది నీవిప్పుడు ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. భగవద్గీతలో చెప్పినట్లుగా నువ్వు ఉంటూ ఉంటే యోగక్షేమాలు అనేటటువంటివి వాటంతట అవే వస్తాయన్నమాట. నీ దొడ్లోకి నీళ్లు వాటంతట అవే నువ్వు వద్దనుకున్నా వస్తూనే ఉంటాయి, జలాశయం నీ పక్కనే ఉన్నప్పుడు. అలాగే ఈ యోగక్షేమాలు అనేటటువంటివి నీ ముందుకు వస్తూనే ఉంటాయి. నువ్వు కోరాల్సినటువంటి అవసరం ఏమీ లేదు.
ఎప్పుడు నువ్వు కోరాల్సిన అవసరం లేదు. నిత్య సత్వస్తో భవ, ఆత్మవాన్ భవ. అలా ఉంటే చాలు, ఇవన్నీ కూడా నీకు అందుతాయి అనేటటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. మహర్షులు ఇది ఏనాడో చెప్పారన్నమాట. వాల్మీకి మహర్షి చెప్పారు, అలాగే వ్యాస మహర్షి చెప్పారు. ఏమని చెప్పారు? ఊర్ధ్వబాహురిరోమేష నచ కచ్చి శృణోతి మే. మేము చేతులు చాసి చెప్తున్నాము, మీరు ఏం అర్థం చేసుకోవటం లేదే, ఎవరు వినటం లేదే. ఏం చెప్తున్నారు? ధర్మాదర్ధచ్చ కామచ్చ సఖిమర్థం న సేవ్యతే. ఈ అర్ధకామాలు అనేటటువంటివి, అర్ధకామాలు అంటే ఏంటి? సంపాదన, అలాగే కోరికలు తీర్చుకోవటం. ప్రతి మనిషికి కూడా కోరికలు అన్నవి ఉంటవి ఏదో ఒకటి. ఎందుకని? దేహం ఉంది కాబట్టి దేహానికి సంబంధమైనటువంటివి ఏవో ఒకటి కావాలి, తప్పదు. కాసిన మంచినీళ్ళు కావాలి అనుకుంటే మంచినీళ్ళు నాకు కావాలి అనేది కూడా ఎక్కడో సంపాదించుకోవాలి ఈ రోజున. అలాగే నాకు ఆకలి అవుతుంది, అన్నం సంపాదించుకోవాలి, నాకు అన్నం కావాలి, ఆహారం కావాలి, నాకు వస్త్రం కావాలి, నాకు ఇల్లు కావాలి. ఇలాంటివన్నీ కూడా కనీస కోరికలన్నా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా కోరికలే. అలాగే వేసవికాలం వచ్చింది, కొంచెం చల్లగా ఉండాలి, ఓ ఫ్యాను కావాలి అనేది ఒక చిన్న కోరికే. ఎవరికి స్థాయిలో వాళ్లకు ఏ ఒక కోరికలు అనేటటువంటివి ఉండనే ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరటానికి కావలసినటువంటి ధనం అన్నది అవసరమే. ఈ రోజున ఏమైంది? అందరి దృష్టి కూడా దేని మీద ఉంది? ఈ సంపాదన, ఆ కోరికలు తీరటానికి సంపాదన, వీటి మీదే ఉంది తప్ప చతుర్విధ పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకోవటం అనేది లేనే లేదు. చతుర్విధ పురుషార్థాలు ఏం చెబుతున్నాయి? దేని గురించి చెబుతున్నాయి? ఏమిటి చతుర్విధ పురుషార్థాలు అంటే? అంటే 4. నీవు ఇక్కడ మనిషివై పుట్టినందుకు 4 సాధించుకోవాల్సినవి ఉన్నాయి, సంపాదించుకోవాల్సినవి ఉన్నాయి. కేవలము డబ్బే కాదు, 4 ఉన్నాయి. ఏమిటి 4? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. అందుకే పెళ్ళైనప్పుడు అదొక మంత్రం గట్టిగా ప్రతి వాళ్ళు చెప్తారు. అప్పుడు అందరూ కూడా అంటారు నాతిశరామి అంటారు. కానీ ఎవరు దాని గురించి పట్టించుకోరు. ధర్మము, అర్థము అంటే సంపాదన, కామం అంటే కోరికలు, 4వది మోక్షము. నీకు అక్కడ ఏది ధర్మమో ఆ ధర్మాన్ని నీవు ఆచరించుతూ ఆ ధర్మానికి లోబడి సంపాదించుకుంటూ ఆ ధర్మానికి లోబడి నీ కోరికలు తీర్చుకుంటూ మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని ఉండాలి. ఇవన్నీ కూడా ఎందుకోసము? ఈ ధర్మము అనేటటువంటిది ఎందుకోసము? మోక్షం కోసం అన్నమాట. మోక్షాన్ని దృష్టిలో పెట్టుకుని నీవు దానికి తగిన విధంగా నీవు ఏ ధర్మాన్ని నిర్వర్తించాలో ఆ ధర్మాన్ని నిర్వర్తించుతూ ఆ ధర్మానికి లోనై సంపాదించుకుంటూ ధర్మమైనటువంటి కోరికలు తీర్చుకుంటూ నువ్వు ఉన్నట్లయితే నీవు మోక్షం పొందటానికి నీకు అర్హత వస్తుంది. మోక్షం పొందటానికి కావలసినటువంటి యోగ్యత నీకు వస్తుంది. కేవలము ధర్మం, నీ ముందు ఉన్నటువంటి ధర్మాన్ని నువ్వు ఆచరణలో పెట్టుకుంటూ ధర్మానికి లోబడి నేను సంపాదించుకుంటున్నాను, ధర్మానికి లోబడి నేను కోరికలు తీర్చుకుంటున్నాను, నాకు మోక్షం వస్తుంది అంటే అట్లా కుదరదు. ఎందుకనంటే మోక్షము అనేటప్పుడు ఇది బంధం నుండి బయటపడటము. బంధం ఎందుకు వచ్చింది? అజ్ఞానం వల్ల వచ్చింది. అజ్ఞానం ఎలా పోతుంది? జ్ఞానబోధ వల్ల మాత్రమే పోతుంది. కాబట్టి ఇదంతా కూడా ఒక యోగ్యత, నీకు ఒక యోగ్యత. ఏది యోగ్యత? ధర్మబద్ధంగా ఉండి నీవు సంపాదించుకుంటూ ధర్మానికి లోబడి నీ కోరికలు తీర్చుకుంటూ మోక్షం పొందాలి అనేటటువంటి దృష్టి ఏర్పరచుకొని నీవు
జ్ఞానబోధ శ్రవణం చేయాల్సి ఉంటుంది. అప్పుడు నీవు మోక్షం పొందటానికి నీకు సాధ్యమవుతుంది. ఇక్కడ ఇప్పుడు మనకి ఏం చెబుతున్నారు అంటే, నీవు ఆ విధంగా ఉన్నప్పుడు నిజానికి ఈ అర్ధకామాలు అనేటటువంటివి వాటంతటా అవే వస్తాయి. ఇక్కడ శ్రీమద్ భగవద్గీతలో కూడా మనం తర్వాత శ్లోకాలలో చూసినట్లయితే, మయేవ విహితాన్ హితాన్, నీకు హితకరమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని నీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. నువ్వు కోరిన కోరికలన్నీ కాదు, నీకు హితకరమైనటువంటిది ఏదో ప్రారబ్ధవశాత్తు నీవు ఏది పొందాలో అలాంటి దాన్ని నీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాంటి దాన్ని నీవు పొందుతావు, తప్పకుండా పొందుతావు. ఇంకోటి శ్రీమద్ భగవద్గీతలో మనకేం చెప్తున్నారు? ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి. అసలు ధర్మానికి విరుద్ధం కానిటువంటి కోరిక ఏదైతే ఉందో అది నా స్వరూపమేనయ్యా అనేది భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. అంతేగాని ఏ కోరిక అంటే ఆ కోరిక కాదు, ధర్మానికి విరుద్ధం కానటువంటి కోరిక నీవు కోరవచ్చు, తప్పేమీ లేదు. దానికి తగ్గట్లుగా నీవు ఏ దృష్టితో ఆ కోరిక నెరవేర్చుకోవటానికి కర్మ చేయాలో ఇప్పుడు మనకు శ్రీమద్ భగవద్గీత చెప్పబోతుంది. ఆ విధంగా నువ్వు చేసినట్లయితే నువ్వు ఇంకా ఈ చిన్న చిన్న వాటికి నువ్వు ఆశపడాల్సిన పనేం లేదు. నీ దొడ్లో ఉన్నటువంటి ఆ ఎండిపోయేటటువంటి నూతిని, అడుగంటిపోయినటువంటి ఆ గుంటను, నీటి గుంటను శుభ్రంగా ఈరోజే పూర్తి చేసుకోవచ్చు. హాయిగా పూర్తి చేసుకొని పక్కన జలాశయం ఉంది, నీ దొడ్లోకి హాయిగా నీళ్ళు వస్తున్నాయి, చక్కగా మొక్కలు పెంచుకో, ఆవుల్ని పెంచుకో, హాయిగా ఉండు, సంతృప్తిగా ఉండు. ఇది ఇక్కడ ఈ శ్లోకం చెబుతున్నటువంటి విషయం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఈ శ్లోకం చాలాసార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. చాలామంది అనేక సందర్భాల్లో ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉంటారు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వకర్మణి. ఇక్కడ ఏమంటున్నారంటే, కర్మణ్యేవాధికారస్తే, కర్మలు చేయటానికి నీకు అధికారం ఉంది. అధికారం అన్నమాట ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు జంతువులు ఉన్నాయి, మన చుట్టూత ఎన్నో జంతువులు ఉన్నాయి, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు. వీటేటికి కూడా కర్మ చేసేటటువంటి అవకాశం అన్నది లేనే లేదు. అవి ఏ విధంగా జీవించాలో ఆ విధంగానే జీవించటం తప్ప ఏది తినాలో అదే తింటూ ఉంటాయి, ఏది చేయాలో అలాగే చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకొకలాగా అవి మార్చుకోవటానికి, ఇంకొక విధంగా పనిచేయటానికి అసలు సాధ్యం కానే కాదు. ఇక్కడ కేవలము మనిషికి మాత్రమే అవకాశం ఉంది. రకరకాలైనటువంటి కర్మలు చేయటానికి మనిషికి మాత్రమే అధికారం ఉంది. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి దుర్లభమైనటువంటి విషయం అన్నమాట. ఇది ఒక మన అదృష్టం. నిజానికి మనం ఒక జంతువులాగా పుట్టినట్లయితే మనకు అవకాశం లేదు. ఆ జంతువు పుట్టినప్పుడు ఏ విధంగా ఉంటుందో, ఏ సంస్కారాలతో ఉంటుందో అదే సంస్కారాలతో చచ్చిపోతుంది. కానీ మనిషి అలా కాదు, ప్రతి క్షణము మార్చుకోవచ్చు. ఏ వయసులోనైనా సరే తన సంస్కారాల్ని మార్చుకోవచ్చు. చివరికి చచ్చిపోయే ముందు కూడా తనకున్న ఆలోచన పోగొట్టుకొని ఒక కొత్త ఆలోచన ఏర్పరచుకొని, ఒక కొత్త సంస్కారం ఏర్పరచుకొని చనిపోవచ్చు. అంత అవకాశం కేవలము
మనిషికి మాత్రమే ఇవ్వబడింది ఇక్కడ ఈ సృష్టిలో. మరి ఏ జీవికి కూడా లేనే లేదు. కాబట్టి నీకు కర్మలు చేయటానికి అధికారం ఉంది. నువ్వు మనిషివి కాబట్టి నీకు ఆ అధికారం అన్నది ఉంది. కర్మ చేశామే అనుకోండి, ఇదిగో ఈ పని నేను చేశాను. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనికి అన్నది ఒక ఫలితం అన్నది ఉంటుంది. అది మంచి పనే కావచ్చు, చెడ్డ పనే కావచ్చు. ఏ పని చేసినా, ఎవరు చేసినా దానికి ఒక ఫలితం అన్నది వచ్చి తీరుతుంది. కర్మ అంటే కేవలము దేహంతో చేసేటటువంటిదే కాదు. త్రికరణాలు ఉన్నాయి మనకు. ఏమిటి ఆ త్రికరణాలు? మనస్సు, వాక్కు, దేహము, 3 ఉన్నాయి. ఏం చేస్తున్నావు అంటే ఆలోచిస్తున్నాను అంటారు. ఏం చేస్తున్నావు అంటే ఆలోచిస్తున్నాను. అంటే ఆలోచన కూడా కర్మ. ఇది నిజానికి చాలామందికి తెలవదు. అందుకని ఆలోచనలు ఏవో చేస్తూ ఉంటారు. నిజానికి ఇక్కడ బయటకు వచ్చేటప్పటికి మేము మంచి పనులు చేశాము అంటారు అన్నమాట. లోపల ఆలోచనలు మాత్రం చాలా చెడ్డగా ఉంటాయి. ఇక్కడ బయటకు మాత్రం మంచిగా చేస్తున్నాము, మేము గొప్ప పనులు చేస్తున్నామంట. ఆలోచనలు మాత్రం గొప్పగా లేవు, చాలా హీనంగా ఉన్నాయి అన్నమాట. ఈ మంచి పనులు చేస్తే మాకేదో మంచి జరుగుతుంది, పుణ్యం జరుగుతుంది అనుకుంటారు. కానీ అది అలా జరగదు. ఎందుకని? ఆలోచనలేమో చాలా హీనంగా ఉన్నాయి, చాలా దారుణమైన ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి నీకు ఆలోచనలే ఎక్కువ, కాబట్టి ఆ కర్మలే ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి నీకు పాపమే వస్తుంది తప్ప పుణ్యం రాదు. సరే, అది ఏదైనప్పటికీ కూడా ఇక్కడ నీవు ఒక కర్మ చేస్తే దానికంటూ ఒక ఫలం అన్నది వచ్చి తీరుతుంది. దానిలో ఏ సందేహము లేదు కదా. దానికి అధికారి ఎవరు? నీవే అధికారివి. ఈ పని ఎవరు చేశారయ్యా? నేనే చేశానండి. నువ్వే చేసావా? ఇదిగో ఇది నువ్వు తీసుకో. ఈ పని నువ్వు చేసావు కాబట్టి ఇది నువ్వు తీసుకో. ఈ పని ఎవరు చేశారు? ఇదిగో నేను చేశానండి, ఇది నువ్వు తీసుకో. ఇలాగా ఎవరు ఏ పని చేసినప్పటికీ దానికి ప్రతిఫలం అనేటటువంటిది వస్తుంది. ఇది ఒక నియమం. నిజానికి ఇది ఒక నియమమై ఉంది. ఈ నియమాన్ని ఉల్లంఘించటం అనేటటువంటిది నిజానికి ఎవ్వరికీ కూడా సాధ్యం కానే కాదు. ఎవరికి సాధ్యం కానే కాదు. ఇక్కడ భగవద్గీత ఏం చెబుతుంది అంటే, కర్మణ్యేవాధికారస్తే, నీకు కర్మలు చేయటానికి అధికారం ఉంది, కానీ మా ఫలేషు కదాచన, ఫలాన్ని పొందటానికి మాత్రం నీకు అధికారం లేదు అని చెప్పటం లేదు. ఇక్కడ చాలామంది చాలాసార్లు చాలా గ్రంథాల్లో అధికారం లేదు అనేటటువంటిది రాయటం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆలోచిస్తే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, నా ఫలేషు కదాచన అన్న మాట మాట్లాడలేదు. ఏం మాట్లాడుతున్నారంటే, మా ఫలేషు కదాచన. నా అంటే లేదు అని అర్థం, మా అంటే వద్దు అని అర్థం. లేదు అనే మాటకు వద్దు అనేటటువంటి మాటకు చాలా తేడా ఉంది. ఎందుకనంటే ఇది ఇంతగా ఆలోచించాల్సి వచ్చింది. ఇక్కడ నీకు అధికారం లేదు అన్నప్పుడు అసలు గొప్ప విషయం అన్నమాట. అది నువ్వు కర్మ చేసావు, ఫలంతో నీకు అధికారం లేదు అన్నారనుకో, నేను ఏ పనైనా చేసేయచ్చు, దానికి నేను అధికారిని కాదు కదా. అప్పటికి మనకి పాపపుణ్యాలతో పని లేదు, జన్మలతో పని లేదన్నమాట. అర్థమైందా మీకు? నా ఫలేషు కదాచన అంటే నిజంగా ఇది మనకి మహా సంతోషం అన్నమాట. ఇక్కడ మంచి లేదు, ఇంకా చెడు లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఏ పనైనా చేసుకుంటూ పోవచ్చు. ఆ తర్వాత నా ఫలేషు కదాచన, నీకెప్పుడు కూడా నీవు అధికారివి కాదు.
నీవు ఇంకా దాన్ని అనుభవించాల్సినటువంటి పని లేదు. చేయటానికి నీకు అధికారం ఉంది. అధికారం ఉంది, మనం చేస్తున్నాం, ఇక్కడ ఆటోమేటిక్గా చేస్తున్నాం, ఇక్కడ ఆలోచిస్తున్నాము, మాట్లాడుతున్నాము, ఎన్నో పనులు చేస్తున్నాము. ఇవన్నీ కూడా మనం అధికారమై ఉన్నాం కాబట్టే, మనకు అర్హత ఉంది కాబట్టి, అర్హత ఉంది కాబట్టే మనం చేస్తున్నాం. ఎక్కడ ఏ జంతువులు ఏవి కూడా ఏ కర్మలు కూడా చేయలేవు. ఎలా బ్రతకాలో అలా బ్రతకటం తప్ప. అలాగే రేపొద్దుట నీకు ఫలం తీసుకోవటంలో కూడా అధికారం లేదు, నువ్వు అర్హుడివి కాదు, ఈ ఫలాలకు నీకు అర్హత లేదు అన్నారనుకోండి. నేను పాపకర్మలు చేశాను, పాపకర్మలు చేసిన తర్వాత నీకు ఈ పాప ఫలం ఏదైతే ఉందో ఇది అనుభవించడానికి నీకు అర్హత లేదన్నారనుకో, నమస్కారం, చాలా సంతోషం, ఇంకా మనకి జన్మలతో గొడవ లేదు కదా. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే మా ఫలేషు అంటున్నారు అన్నమాట. ఏమిటి దాని అర్థం? ఫలానికి నీవు అధికారివి కావద్దు. కర్మ చేయటానికి అధికారం ఉంది, కర్మ చెయ్యి. కానీ నువ్వు కర్మ చేస్తే ఫలమన్నది అక్కడ ఉంటుంది. ఉంటే దానికి మాత్రం నువ్వు అధికారివి కావద్దు. నేను అధికారిని కావద్దు అంటే ఇప్పుడు ఎట్లా? ఇక్కడ సమస్య వచ్చింది. అధికారం లేదు అంటేనేమో అది ఇంకా ఒక రూల్ లాంటిది అన్నమాట అది. ఇప్పుడు అలా కాదే, ఇక్కడ నీవు అధికారివి కావద్దు. మా ఫలేషు కదాచన, నువ్వు అధికారివి కావద్దు. కావద్దు అంటే ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, అవ్వటమా కాకుండా ఉండటమా? భగవంతుడు మనకేం చెప్తున్నారు? మా ఫలేషు కదాచన, నువ్వు అధికారివి కావద్దు. నువ్వు చేసేసిన తర్వాత దాని జోలికి నువ్వు పోవద్దు అని చెప్తున్నాను నేను. పోవద్దు అని చెప్తున్నాను నేను. పోతావా? నీ ఇష్టం. నువ్వు అధికారం తీసుకుంటావా? తీసుకో, నేనేం కాదన్ను. నేనేం చెప్తున్నాను? పోవద్దు, నువ్వు అధికారివి కావద్దు అని నేను చెప్తున్నాను. ఆ తర్వాత ఏమంటున్నారు? మా కర్మఫల హేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి. మా కర్మఫల హేతుర్భూ, ఆ ఫలానికి నీవు కారణం కావద్దు. నువ్వు కారణం కావద్దు. హేతు అంటే కారణం అన్నమాట. ఇప్పుడు ఈ ఫలం ఇక్కడ ఇది ఉంది, ఈ విషయం ఉంది అంటే దీన్ని ఏమంటారంటే కార్యము అంటారు. ఈ కార్యము ఇక్కడ ఉన్నప్పుడు అంటే ఇదిగో ఈ విషయం ఇక్కడ ఉన్నప్పుడు, ఈ ఫలం ఇక్కడ కనపడుతున్నప్పుడు, ఇక్కడ ఇదిగో ఈ పని ఇలా చేసి ఉన్నప్పుడు, ఈ పని చేసింది ఎవరు? దీనికి కారణం ఎవరు? నేనేనండి అంటావేమో. మా కర్మఫల హేతుర్భూ, మా, నువ్వు కారణం కావద్దు. ఎవరు చేశారు? ఏమో నాకు తెలియదండి. నువ్వు కారణం కావద్దు. అలా అని చెప్పేసి ఫలానికి అధికారివి కావద్దు అని చెప్పాను. అలాగే కర్మకు కూడా కారణం కావద్దు అని చెప్తున్నాను. అలా అని చెప్పేసి అసలు నేను పనే చేయనండి, ఎందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఇప్పుడు ఇక్కడ మీరేమంటున్నారు? ఫలానికి అధికారివి కావద్దు అంటున్నారు. నేనేమో పని చేస్తున్నాను. పని చేసేమో నేనే చేశానని చెప్పుకోవటమేమో నాకు బాగా అలవాటు అయిపోయింది. అంటే నన్ను గుర్తించాలి కదా ఇక్కడ అందరూ. అసలు నేను చిన్న పని చేసినా ఎవరైనా గుర్తించేదాకా నాకు అసలు నిద్రే పట్టదా. ఇక్కడ ఎప్పుడు గుర్తిస్తారా? నన్ను ఎప్పుడు పొగుడుతారా? నన్ను ఎప్పుడు మెచ్చుకుంటారా? నాకు ఎప్పుడు కృతజ్ఞత చెప్తారా? నాకు ఇదే కదా ఆలోచన. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఆ ఫలానికి నీవు అధికారివి కావద్దు అంటున్నారు. అంటే నేను చెప్పుకోవటానికి కూడా నాకేం అర్హత లేదు ఇక్కడ. అయిపోయే పని కర్మ నేను చేశాను అని అనొచ్చా? ఫలానికి నాకు అధికారం లేదన్నారు. ఫలం గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ఇది భలే ఉందే, అద్భుతంగా ఉంది, ఇక్కడ ఇంత బాగుందే అని అనుకుంటుంటే ఇది నాదే,
అని మీరు అనొద్దు అంటున్నారు కదా. ఇప్పుడు కర్మ చేస్తున్నప్పుడు ఇదిగో నేను చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను అని నేను అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమంటున్నారు, అలా కూడా నువ్వు అనుకోవద్దు. ఆ కర్మకు కూడా నీవు అధికారివి కావద్దు. మా కర్మఫల హేతుర్భు అన్నారు ఇక్కడ. అలాగే దాంతో సంగమం వద్దు అంటున్నారు. అందుకని నేనేమంటున్నాను, మానేస్తాను, అసలు కర్మలే మానేస్తాను. అలా కూడా నువ్వు చేయకూడదు. మాతే సంగోస్త్వ కర్మణి. అలాని నువ్వు కర్మలు మానేస్తావేమో, మానేయటం అన్నది చేయకూడదు. కర్మలు చేయాలి. నువ్వు ఎలా చేయాలి? కర్తృసంగమము ఉండకూడదు. నేను చేస్తున్నాను అనేటటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. ఫలసంగమము ఉండకూడదు. ఈ ఫలం నాది, ఇది నాది అనేటటువంటిది ఉండకూడదు. నేను చేస్తున్నాను అనేటటువంటిది ఉండకూడదు. ఇది కర్మ సంగమం అంటారు. కర్తృ సంగమం అంటే నేను చేస్తున్నాను, అహంకారం అన్నమాట ఇది. అలాగే ఈ ఫలితం నాది, మమకారం. అదేమిటి? ఫలసంగమము. ఈ కర్తృసంగమము నీకు ఉండకూడదు, ఈ ఫలసంగమము నీకు ఉండకూడదు. అంటే ఏమైంది ఇక్కడ? అహంకారము, మమకారము పోవాలి నీకు. నేను చేస్తున్నాను అనేటటువంటిది పోవాలి, ఇది నాది అనేటటువంటిది కూడా పోవాలి. అలా అని కర్మ మానేసి కూర్చుంటావేమో, అది మాత్రం కుదరదు. మాతే సంగోస్త్వకర్మణి. అకర్మ అంటే కర్మ చేయకపోవటం. కర్మ చేయకుండా నువ్వు కూర్చోకూడదు, కర్మ చేయాల్సిందే. అలా అయితే ఏమవుతుంది? అకర్మ సంగమం అనేటటువంటిది ఒకటి ఏర్పడుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఫలం పట్ల ఆసక్తితో నువ్వు కర్మలు చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే అది రజోగుణం అవుతుంది. ఓ ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావు అనుకో, రజోగుణం అవుతుందన్నమాట. అలానే అసలు నువ్వు కర్మలే చేయలేదనుకో, ఫలం పట్ల దృష్టి లేకుండా చేయమంటున్నారు, ఇంకా నేనేం చేసేది, ఫలాన్ని ఆలోచించకుండా నేను ఎలా చేస్తాను అని నువ్వు మానేసావనుకో, మానేస్తే అదేమవుతుందంటే తమో గుణం అవుతుంది. ఫలాన్ని దృష్టిలో పెట్టుకుని కర్మ చేస్తేనేమో రజోగుణం అవుతుంది, కర్మ మానేస్తేనేమో తమో గుణం అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే కర్తృత్వం లేకుండా, కర్తృసంగమం లేకుండా, ఫలసంగమం లేకుండా కర్మ చేయాలి. అటు ఫలంతోనూ నీకు సంబంధం లేదు, ఇటు చేసే కర్మతోనూ నీకు సంబంధం లేదు. కర్తృసంగమం లేకుండా, ఫలసంగమం లేకుండా కర్మ మాత్రం చేయాలి. ఇది సత్వగుణం అవుతుంది. ఈ విధంగా నువ్వు కర్మ చేయాలి. ఇది అసలు ఎలా కుదురుతుంది బాబు? ఎట్లా కుదురుతుంది ఇది? నేను చేస్తున్నాను అనేటటువంటిది అసలు మనసులో మనం అనుకోపోయినా అదే భావన ఉంది కదా. ఇక్కడ ఏ పని చేస్తున్నా కానీ అనుకోవాల్సిన పని ఏముంది? నేను చేస్తున్నాను అనేటటువంటిది మనకు అలవాటై కూర్చుంది ఎన్నో సంవత్సరాల నుంచి. చేసిన తర్వాత ఆ పని బాగుంది అని అంటే మనకి ఎంతో సంతోషం కలుగుతుంది. మనం కూడా చేసిన తర్వాత చూసి మురిసిపోతూ ఉంటాం, భలే ఉందని మనం మురిసిపోతూ ఉంటాం. ఎంత వద్దనుకున్నా నేను చేస్తున్నాను అన్నది ఉంటుంది. చేసిన తర్వాత అది బాగుంటే బాగుంది అనిపిస్తుంది. ఒకవేళ అది చెడిపోతే అయ్యో బాలేదే అనిపిస్తుంది. ఇవన్నీ ఇంతగా అలవాటైపోయింది. ఇప్పుడేమంటున్నారు? ఇది రజోగుణము, తమో గుణము. అవతల ఏం చెప్పారు మీరు? నిస్త్రైగుణ్యో భవ.
అది గుణాలని వదిలిపెట్టేసి ఏమన్నారు, ఇవన్నీ కూడా గుణకర్మలు అని చెప్పేసేసారనమాట. ఇప్పుడు మరి ఏం చేయాలి మనం? ఈ శ్లోకంలో ఇప్పుడు చెప్పబోతున్నారు దీనికి అర్థం. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ఇది సాధన. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి దాన్ని మనం ఆచరణలోకి ఎలా పెట్టుకోవాలి అంటే, ఇదిగో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే కర్తృ సంగమం ఉండదు, అలాగే ఫల సంగమం అన్నది ఉండదు, అలాగే కర్మ చేస్తూనే ఉంటావు, కర్మ మానేసి నువ్వు కూర్చోవటం అన్నది ఉండదు. కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి ఇప్పుడు వరకు మాట్లాడుకున్నటువంటి శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ శ్లోకాలన్నీ కూడా ఇప్పుడు మనకి ఆచరణలోకి రావాలి అనుకున్నప్పుడు ఇదిగో ఈ దృష్టి మనం ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఏ దృష్టి ఏర్పరచుకోవాలి? కురు కర్మాణి, కర్మలు చేయాలి. నీ ముందు ఏమున్నాయో ఆ కర్మలన్నీ కూడా నువ్వు చేయాలి. ఏ విధంగా చేయాలి? సంగం త్యక్త్వా, వాటితో సంగమం లేకుండా చేయాలి. ఏ సంగమం లేకుండా? కర్తృ సంగమం లేకుండా చేయాలి, ఫల సంగమం లేకుండా చేయాలి. అంటే నేను చేస్తున్నాను అనేటటువంటిది ఉండకూడదు, ఈ ఫలం నాది అనేటటువంటిది ఉండకూడదు, అహంకారం ఉండకూడదు, మమకారము ఉండకూడదు. సిద్ధ్యా సిద్ధ్యో, అది సిద్ధించినా సిద్ధించకపోయినా, నువ్వు అనుకున్న ఫలం వచ్చినా రాకపోయినా, సమోభూత్వ, సమంగా తీసుకోవాలి. సమత్వమే యోగము అనబడుతుంది. ఎట్లా ఇది? యోగస్థ, యోగస్థ కురు కర్మాణి. యోగము అనేటటువంటి మాటకు అర్థం మీలో చాలామందికి తెలుసు. ఏమిటి అంటే జీవాత్మ పరమాత్మతో ఏకమవ్వటము అంటారు. సరే, అదంతా కూడా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకునే విషయం, పెద్ద విషయం అది. దాని గురించి వివరంగా మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు మనకు జీవాత్మ అన్నప్పుడు మనము ఏం చెప్పుకున్నాము? మనస్సు, ఈ ప్రాణము నిజానికి జీవుడు అనబడుతుంది. ఒక దేహంలో నుంచి ఆ మనస్సు ప్రాణము పోతే జీవుడు పోయాడు అంటున్నారు. ఇది నేను ఇప్పుడు సూక్ష్మంగా చెప్తున్నాను, వివరంగా చెప్పటం లేదు దీని గురించి. ఇప్పుడు అక్కడ ముఖ్యమైనటువంటిది ఏది? మనస్సు. మనస్సు ఆత్మతో ఏకమవ్వటమే ఇక్కడ యోగము అనబడుతుంది. మనస్సు ఆత్మతో ఏకమవ్వటం అంటే ఏమిటి? ఆత్మ విడిగా ఉండి మనస్సు విడిగా ఉండి ఈ మనస్సు వెళ్ళి ఈ ఆత్మతో కలవటమా? అలా జరగదు. ఎందుకని జరగదు? మనం సాంఖ్యయోగంలో తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ఆత్మ సర్వగతా, ఆత్మ సర్వవ్యాపకము అనేటటువంటిది మనం తెలుసుకున్నాము. ఆత్మ కన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అనేటటువంటిది మనం తెలుసుకున్నాము. ఆత్మ నీళ్లుగా అనుకుంటే ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటివి అన్నీ కూడా నురుగు లాంటివే అనేది తెలుసుకున్నాము. ఈ నురుగు ఎప్పటికైనా కానీ నీళ్ళల్లో లయమైపోతుంది అనేటటువంటిది మనకు తెలుసు. ఈ నురుగు అనేటటువంటిది మారేటటువంటిది, అనిత్యమైనటువంటిది, మిథ్య అనేటటువంటిది మనం తెలుసుకున్నాము. ఈ నురుగే ఇప్పుడు ఇక్కడ మనం మనస్సు అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? మనస్సు ఆత్మలో ఏకమవ్వాలి. ఇది యోగము అనబడుతుంది. ఇక్కడ ఏమంటున్నారు? యోగస్థ కురు కర్మాణి. ఇప్పుడు ఇవి రెండుగా ఉంటే ఇది తీసుకొచ్చి దీనిలో కలిపేసి ఏకమైంది అని అనుకోవచ్చు. ఇప్పుడు అట్లా కాదు ఇది. మరి ఇప్పుడు ఏం చేయాల్సి ఉంది? ఇక్కడ సాధన ఉంది. మనస్సులో ఇప్పుడు నువ్వు ఏ భావన చేస్తున్నావు? నేను దేహము అనేటటువంటి భావన చేస్తున్నావు. ఇదిగో ఇదే జన్మకు కారణమవుతుంది.
నేను దేహము అనుకోవటమే అహంకారము. త్రిగుణాల్లో పడిపోయావు. ఎప్పుడైతే నేను దేహము అనుకున్నావో, త్రిగుణాత్మకమైనటువంటి దేహమే నేను అని నువ్వు ఎప్పుడైతే అనుకున్నావో, ఈ ద్వంద్వాలన్నవి వచ్చేసినాయి. నువ్వు దేహము అనుకున్నప్పుడు వెంటనే ఏమవుతుంది? నేను పొడవుగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను లావుగా ఉన్నాను, నేను సన్నగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, ఇవన్నీ వచ్చేసినాయి. నువ్వు దేహం అనుకోగానే ద్వంద్వాలు వచ్చేసినాయి. నిర్ద్వంద్వో, మన తండ్రి చెప్పారు కదా, నిర్ద్వంద్వో అంటే ఇప్పుడు నువ్వు దేహం అనుకోకూడదు. అలాగే ఏం చెప్పారు మన తండ్రి మనకు? నిస్త్రైగుణ్యో భవ, ఈ గుణాలను వదిలిపెట్టు అన్నారు. అంటే ఈ దేహము అనే భావన వదిలిపెట్టు, ఈ ద్వంద్వాలను వదిలిపెట్టు. నిత్య సత్వస్థో ఆత్మవాన్ భవ. ఇప్పుడు నేను దేహము అనుకుంటున్నటువంటి మనస్సుతో, అదే మనస్సుతో అక్కడ ఆలోచనలు మార్చు. ఏ విధంగా మార్చు? నేను ఆత్మస్వరూపాన్ని, నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, నేను అలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇస్తున్నాను, నేను పుచ్చుకుంటున్నాను, ఇవన్నీ కూడా నువ్వు త్రిగుణాత్మకమైనటువంటి దేహాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నావు. త్రిగుణాత్మకమైనటువంటి ఆ దేహము ఆ పనులు చేస్తూనే ఉంటుంది, ఆ కర్మలు చేస్తూనే ఉంటుంది. అది దేహం యొక్క పని. నీవు కర్తవు కాదు, భోక్తవు కాదు అనేటటువంటిది మనం సాంఖ్యయోగంలోనే మనం చెప్పుకున్నాం. నీకు కర్తృత్వ భోక్తృత్వాలు అనేటటువంటివి లేనే లేవు. అలాంటి కర్తృత్వ భోక్తృత్వాలు లేనటువంటి కేవలము ఆత్మస్వరూపానివి, నిత్య సర్వగత స్థాణు అచల సనాతన అవ్యక్త అచింత్య అవికార ఆత్మస్వరూపానివి, ఆనందస్వరూపానివి, సచ్చిత్ ఆనందస్వరూపానివి నీవు. ఇది మనసులో నిరంతరము కూడా కదిలేలాగా చేసుకో. ఇది యోగస్థ అన్నమాటకు అర్థం. కురు కర్మాణి, నేను ఆత్మస్వరూపాన్ని, నాకు కర్తృత్వ భోక్తృత్వాలు లేవు, అహంకార మమకారాలు నాలో లేవు, రాగద్వేషాలు నాలో లేవు, నేను ఈ ఆకారం కాదు, నిరాకారము, నిరంజనము, నిర్మలము, స్థాణువు, అచల, సనాతన, అవ్యక్త, అచింత్య, అవికార ఆత్మస్వరూపం, కేవలం సచ్చిదానంద స్వరూపం. మనస్సులో ఈ ఆలోచన చేస్తూ ఉండు. దేహం దాని ముందు ఉన్నటువంటి పని అది చేసుకుంటూ ఉంటుంది. ఈ బుద్ధితో నువ్వు ఉండటమే, ఇది వ్యవసాయాత్మిక బుద్ధి. ఇదే బుద్ధి యోగము అనబడుతుంది. మనకు సాంఖ్యయోగంలో ముందు నీ గురించి నీకు స్పష్టంగా చెప్పటం జరిగింది. నువ్వెవరో, ఎట్టివాడివో, ఎంతటివాడివో నీకు స్పష్టంగా చెప్పటం జరిగింది. నువ్వెవరో చెప్పి నువ్వు కానిదేదో కూడా చెప్పటం జరిగింది. ఇప్పుడు నువ్వుగా ఉంటూ కర్మ చేయాలి అనుకున్నప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉండాలి మనస్సు. అలాగే బుద్ధిలో ఇది నిశ్చయం అవ్వాలన్నమాట. బుద్ధిలో ఇది నిశ్చయం అవ్వాలి. ఏది నిశ్చయం అవ్వాలి? నువ్వు ఆత్మస్వరూపము అనేటటువంటిది బుద్ధిలో నిశ్చయం అవ్వాలి. దేహమేమో దాని పని అది చేసుకోవాలి. అప్పుడేమైంది? నీకు ఈ దేహానికి సంబంధం అన్నది లేకుండా పోతుంది. ఇప్పుడు నిత్య సత్వస్తో ఆత్మాన్భవ నిర్యోగక్షేమ. ఇంకా నీకు ఇప్పుడు నువ్వు ఆత్మస్వరూపము అయినప్పుడు యోగక్షేమాలతో నీకు అసలు ఏ సంబంధము కూడా లేదు నిజానికి.
అవన్నీ దేహానికి సంబంధమైపోయినాయి అన్నమాట. నిస్త్రైగుణ్యో భవ, నిర్ద్వంద్వో భవ. ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు? సిద్ధ్యా సిద్ధ్యో సమో భూత్వా. ఆ పని ఫలించినా ఫలించకపోయినా నువ్వు సాధన చేస్తున్నప్పుడు కూడా సాధన కర్మ ఇది. ఆ సాధన కర్మ కాస్త ఫలప్రదంగా ఉన్నా, ఒక్కొక్కసారి ఫలప్రదంగా లేకపోయినా, నాకేదో కుదరటం లేదు, సాధన కుదరటం లేదు, కింద పడుతున్నాను, మీద పడుతున్నాను, వద్దు, వదిలేసేయి. ఆ మనసు కింద మీద పడుతుంది. నువ్వు మనస్సు కాదు, నువ్వు ఆత్మస్వరూపానివి, నువ్వు సచ్చిదానంద స్వరూపానివి. గుర్తుంచుకో, నువ్వు కింద పడేవాడివి కాదు, మీద పడేవాడివి కాదు. అర్థమవుతుందా? కాబట్టి నీవు నిన్ను గుర్తు చేసుకుంటూ ఉండు, నిరంతరము కూడా నిన్ను నీవు గుర్తు చేసుకుంటూ ఉండు. సిద్ధ్యా సిద్ధ్యో సమోభూత్వా. గుర్తుంచుకో, నేనెప్పుడు మారేవాడిని కాదు. నాకు ఇక్కడ సిద్ధ్య ఈ యోగక్షేమాలతోనూ ఆ రాకపోకలతోనూ నాకు అసలు ఏ సంబంధం లేదు. నేను ఎప్పుడూ కూడా ఏ మార్పు లేని నిర్వికార స్వరూపాన్ని. ఆ వికారాలన్నీ కూడా దేనికి సంబంధమైనటువంటివి? పంచకోశాలకు సంబంధమైనటువంటి, ఆ దేహానికి సంబంధమైనటువంటి. నాకు ఏ సంబంధము లేదు. ఈ విధంగా ఎప్పుడూ కూడా మారని నీవు నీవుగా ఉండటమే యోగము అనబడుతుంది. సమత్వం యోగ ఉచ్యతే. ఇది యోగము అనబడుతుంది. ఇక్కడ కేవలము దేహాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మలు చేస్తున్నప్పుడు మనసు సమస్థితిలో ఉండటమే అనేటటువంటిది కూడా ఆ విధంగా వ్యాఖ్యానం చేశారు. ఆ విధంగా కూడా చేయవచ్చు. కానీ మనస్సు ఎప్పుడు కూడా సమస్థితిలో ఉండదు, అది మారేటటువంటిది. మనస్సు ఎప్పుడు కూడా మారేటటువంటిది. అలాగే చేస్తున్నదే ఆ మనస్సు అయినప్పుడు ఇంకక్కడ సంగమం అనేది ఉండనే ఉంది. ఇక్కడ సంగమం లేకుండా అంటున్నారు. సంగమం లేకుండా అంటే అక్కడ యోగస్థ కురుకర్మాణి అన్నప్పుడు కేవలము దేహభావనతో, కేవలము కర్మభావనతో తీసుకోవటం అనేది కుదరదు. కర్మయోగము అన్నప్పుడు ఇది జ్ఞానంతో సంబంధం లేదు. ఈ కర్మయోగం అనేటటువంటిది జ్ఞానానికి ఒక అర్హత ఏర్పరుస్తుంది అనేటటువంటిది కూడా పెద్దలు ఆ విధంగా మాట్లాడటం జరిగింది. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాగైనా చెప్పుకోవచ్చు, కానీ ఇక్కడ సంగమం అన్న మాట మాట్లాడారు. అలాగే ఇప్పటి వరకు కూడా అసలు మనకు ఆత్మానాత్మ వివేకం అన్నదాన్ని ముందు మనకు బోధించారు. ఆత్మానాత్మ వివేకము అనేటటువంటిది ముందు మనకు బోధించారు. నీవెవరో నువ్వు కానిది ఎవరో మనకు బోధించారు. ఇప్పుడు భగవద్గీత యొక్క ఉద్దేశ్యం, భగవంతుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి? ఆత్మస్వరూపంగా నువ్వుగా ఉండటం అనేటటువంటిదే ఇక్కడ. కాబట్టి నిన్ను నువ్వు బలపరుచుకుంటూ ఉండాలి. ఇక్కడ దేహం అనేది ఒకటి ఉంది కాబట్టి ఇదేమో కర్మలు చేయాలి. కాబట్టి ఈ కర్మలు ఏ విధంగా చేయాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు వరకు నువ్వు కర్మలు ఏ విధంగా చేశావు? కొన్ని యాంత్రికంగా చేసుకుంటూ పోయావు. ఎందుకు చేస్తున్నావు నీకే తెలియదు. చేయాలి, ఏదో చేస్తున్నాం అంతే. ఓ రోజు చేస్తాం, ఒకరోజు చేయమని. కష్టపడి పనిచేస్తున్నాడు అంటావు. వాళ్ళందరినీ ఏమంటారంటే కర్మిష్ఠులు అంటారు. సరే, కష్టపడి పనిచేస్తూ ఉన్నారనమాట. అయితే కొంతమంది అనుష్ఠానంలాగా చేస్తున్నారనమాట. అది ఒక సాధనలాగా చేస్తున్నారు కొంతమంది. కర్మ అనుష్ఠానము అంటారు. ప్రతిరోజు కూడా చేయాలి, నియమం అన్నమాట అది. అయితే వాటి వల్ల నువ్వు యాంత్రికంగా చేసినా లేదా అనుష్ఠానంగా చేసినా మళ్ళీ నీకు జన్మలు అన్నవి తప్పవు అనేటటువంటిది మనకు శాస్త్రం చెబుతున్నటువంటి విషయం.
మరి ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు ఏ విధంగా బయటపడాలి అనుకుంటే జ్ఞాన దృష్టితోనే కర్మలు చేయాలి. అంటే ఆత్మదృష్టితో చేయాలి. ఆత్మదృష్టితో అన్నప్పుడు ఎక్కడ ఉండాలి? ఆత్మదృష్టి అనేటటువంటి బుద్ధిలో నిక్షిప్తం అవ్వాలి. ఏ విధంగా? నేను ఆత్మస్వరూపము అనేటటువంటి దృష్టి బుద్ధిలో నిశ్చయం చేసుకుని ఆ దృష్టితో ఉండి ఈ కర్మలు చేస్తే ఇది కర్మయోగము అనబడుతుంది. ఇది కర్మయోగము అనబడుతుంది. ఈ విధంగా కర్మలు చేసుకున్నట్లయితే కర్మ చేస్తున్న ప్రతిసారి కూడా నువ్వుగా ఉండటానికి, ఇంకా నువ్వు స్థిరపడటానికి వీలవుతుంది. ఇది మనకు శ్రీమద్ భగవద్గీత చెప్తున్నటువంటి విషయం. మీరందరూ కూడా ఈ విధంగా యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యా సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఈ యోగ దృష్టితో మీరందరూ ఉండాలని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో